ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫ్లవర్స్ ఎంత? మిమ్మల్ని అండి, ఈ ఫ్లవర్స్ ఎంత? అరే ఫ్లవర్స్ ఎంత అంటే సమాధానం చెప్పరేంటండి? ఏంటండి మీరు నన్ను టీజ్ చేయడం తప్ప మీకు వేరే పని లేదా? ఏంటి నేను మిమ్మల్ని టీజ్ చేస్తున్నానా? మరి టీజింగ్ కాకపోతే చేజింగా? నిన్నటికి నిన్న నా బిస్కెట్లన్నీ తినేశారు, మళ్ళీ ఈ రోజు? హలో హలో హలో, నేను మీ బిస్కెట్స్ తినేసానా? బిస్కెట్స్ నావి, తిన్నది మీరు, అనేది నన్నా? మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత కూడా మీ షాప్ లో ఫ్లవర్స్ కొనాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ. ఆపండి, ఊరుకుంటుంటే మీరు మరీ రెచ్చిపోతున్నారు. మీ కంటికి నేనేమన్నా పూలు అమ్ముకునే ఫుల్ లా కనిపిస్తున్నానా? మీరు గొడవ పడి మధ్యలో పూలు అమ్ముకున్న వాళ్ళ ఫుల్స్ అంటారంటండి. ఉండబోయా నీకోలాంటి మధ్యలో మమ్మల్ని ఫుల్స్ అన్నారు కాబట్టి మేము మధ్యలోకి వచ్చామండి. తప్పు మీదండి. కాదు మీది. మీ ఇద్దరిదండి. మీ గొడవ ఏంటి? తప్పు ఏమైంది? చూడండి, మీరు ఎక్కువగా మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ గొడవ ఏంటయ్యా? నా కోపం తెప్పించొద్దు. తప్పు ఏమైంది? మీరే తినేశారు. You shut up. You're talking nonsense. ఆపండి, ఆపండి. ఏంటి గొడవ? డాలీ, నేను నీకు చెప్పాను గుర్తుందా? నా బిస్కెట్లు తినేసిందని. తనే. ఏంటి ఇతను నీకు తెలుసా? అయినా ఇలాంటి వాళ్ళతో నీకు స్నేహం ఏంటే? చూడు చూడు ఎలా మాట్లాడుతుందో. ఏ నువ్వేం తక్కువ తిన్నావా? అదిగో మళ్ళీ. ఆపండి. హలో, నేనే మాట్లాడతాండా. అరే తీ కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచి కాదు, లంచ్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ 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 వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదని ఇడిచిపెట్టినా. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్చి కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరంటీ? అరతి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటిమి. అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూ అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోక ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏడాయే, నీ మెడల మొల్లో ఉన్న ఇంకెవ్వంతానా ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడుసు నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు, నవీన్ ఆపసేన పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అర్రే అర్రే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, ఈ వారం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టినావంట కదా. ఇగో నేనెందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడిని పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడి సందు చూస్తున్నా. ఎవరివా నువ్వు? పాను అనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి రండి కూకోండి. చీ, గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా. అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్క. మస్తు శీదర. ఫ్యాన్ ఏమంటారా? దిమాకేనా ఖరాబ్ అయిందిరా? ఫ్యాన్ వేస్తానంటావు? అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చో రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెల్లో ఏసుల్లో పెడతారంట, పేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఎక్కుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎదవన్నారా ఎదవా? ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్క. కరెస్టే, నువ్వు అంటుంటే మంచిగానే ఉన్నది గంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తగ్గి కలర్ తగ్గిపోదు, అసలే గ్రామర్ అయితే గ్లామర్ కాదు గిలామరు. అట్టనా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈక్లే అక్క. కదు బసు మోసేస్తున్నాడు, పద రా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా, అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట. మామూలుగా పెడతారేంటి? ఒక చైనీసు, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా? వంటారు 1 లక్ష ఇచ్చినా కదక్క. అబ్బో, నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. వీపీలు కాదు, విఐపీస్. నువ్వు అట్లనే అన్న ఇట్లనే అంటాడు. అడుగుండ్రి, మీరు మరొకుండ్రయ్యా. అలాగే మనం వసువేదరా అమ్మయ్య, నీ చెల్లి నవీంద్ర కోకపేట ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకేదో మెసేజ్ ఉండే ఉంటుంది, కోడ్ వాడతాను. మల్లాది
వేటూరి జంశాల పంతొమ్మిది రా 20 జూ రాజు వీధి శీల భాగౌతం ఎస్పీని పిలు. అమ్మ గురూజీ, గొప్ప బుర్రేనిది. ఏదో తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి, ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఆ, ఏదో తగలడుతున్నట్టుంది గురుజీ. పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు. కోట? కోర్త నా కోటు తగలబట్టావు. ఇదిగో పాండ్రంగరా. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మని పిలిపించావు? అంటే గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో, ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో, దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా. ప్రొసీడ్. అంటే లోపల ఏం జరుగుతుందో నీ ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి. కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలని పర్వాలేదు. కమాన్. పెద్దవాడిని చెప్తాను. దుబాయ్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. మా మాట వింటే నీకు, మీ వాళ్ళకు, మాకు అందరికి లాభం. లోపలెవరు? కమ్ అవుట్. ఎస్ఐ గారు ఏమిటి ఇలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళెక్కడా? కమాన్, స్పీక్ అవుట్. ఓహో అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మేము అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి, పిలిచారా? ఇందాక రాముల వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు. పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకు ఇదేనా పాండు? ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే. చూసాంగా, ఇంకోసారి లోపలికి అయితే ఇంతకాడే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను వస్తా. మరి మేమండి? రండి. గురూజీ, వీళ్ళు మనని చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. వదిలే బాబు. గురూజీ, మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఐ సీ. పద. ఆగో. Come on. Don't move. Keep standing. Now.
ఏ మిస్టర్, ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇవి వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నో. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. You're all under arrest. Come on. అయినా సరే, అరెస్ట్. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే, నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీకు అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? ఎవరు వచ్చారు? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగ స్నేహితుడా. బాబా, కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఎవడికే? కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలైతే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మరత అర్థం కాలే, మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టరా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఎలాగో
నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్ నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా? నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతానే. పర్సురా వంట పండుని. ఎవరు? ఏ కావాలి? 4 పర్సులా? నాకు 4 జేబులున్నాయా? ఆ రోజు నా బట్టల పర్సు ఎత్తుకుపోయింది నువ్వే కదా దొంగ కదవా? ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా? కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను. వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముని నమ్ముతావా, మంచివాడినేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేస్తాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగలోని కాదు సార్, కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగలో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీయమన్నాడా? నీకెలా తెలుసు? పేరు నా తమ్ముడు కదా. ఎండా వాన ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంత చేసా నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? తమ్ముడు ఓహో అన్నాడా? నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా. నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. బాబు ఒక్కసారి అమ్మాయిని చూడు బాబు. ఎందుకు? ల్యాప్టాప్ లో చూస్తున్నానుగా. అమెరికా నుంచి వచ్చింది అమ్మాయిని ల్యాప్టాప్ లో చూడడం కోసం. యూనో దిస్ ఇస్ మై సెకండ్ మ్యారేజ్. సారీ, నా ఫస్ట్ మ్యారేజ్ కంప్యూటర్తో ఎప్పుడు అయిపోయింది. జోకా? డెప్త్ మనం ఏం చెప్పినా ఇక్కడ నుంచి చెప్తాం. డేంజర్ వార్త కూడా బాగా డెప్త్ గా చెప్తావు. అమ్మా నువ్వు కూడా అబ్బాయిని ల్యాప్టాప్ లో చూడమ్మా. వద్దు నాన్న, నేను మీతో పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఓకే, బట్ వన్ కండిషన్. నాతో పాటు నా ఫస్ట్ వైఫ్ కూడా వస్తుంది. ఓకే? హాయ్. హాయ్. మీ అంబిషన్ ఏంటి? నాకు బిల్ గేట్స్ లాగా మెయిన్ గేట్స్ అవ్వాలని ఉంది. తను విండోస్ కనపడితే నాకు డోర్స్ కనిపెట్టాలని ఉంది. ఎందుకంటే కిటికీల కంటే తలుపులు చాలా విశాలంగా ఉంటాయి. ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు కదా. లైఫ్ లో మీకు ఇష్టమైంది? యాక్చువల్ గా నా లైఫ్ లో 3 అంటే చాలా ఇష్టం. యూనో, నెంబర్ 1 కంప్యూటర్స్, నెంబర్ 2 కంప్యూటర్స్, బట్ నెంబర్ 3 ఈ కంప్యూటర్స్. I too love 3 things the most in life. Number 1, రోజు కనీసం 8 గంటలు మెలకుగా ఉండడం. అంటే మిగిలిన 16 గంటలు పడుకుంటావా? Number 2, మినిమం 4-5 టీవీడీలు చూడడం. అయితే మనం ఇప్పుడు అమెరికాలో సీడీల్సే పెట్టుకోవాలా? And number 3, వర్షంలో తడుస్తూ పాట పాడడం. అయ్య బాబోయ్, ఇది సినిమాల్లో వానపాటలు చూసి చెడిపోయినట్టుంది.
వర్షంలో తడిసినప్పుడు నీకు జ్వరం వస్తే? నాకు జ్వరం వస్తే నీకేంటి? నువ్వు వర్షంలో తడిస్తే నాకే కదా తడిసేది. నేనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, నేనే నీకు బిల్లు కట్టాలి. నీకు విషయం తెలుసా? అమెరికాలో హాస్పిటల్స్ లో పేషెంట్ కంటే ముందు బిల్లు కట్టే వాళ్ళు చచ్చిపోతారు తెలుసా? తెలీదు. ఏంటో జయ్, వీడు నువ్వు చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ లో వచ్చాడు. మీ బాబుకి మెయిన్ గేట్స్ నా కొడుకు ఎక్కడ దొరికాడో ఏంటో. అవునా జయ్, నాకు కూడా అర్థం కావట్లేదు. అజయ్య, నా కంప్యూటర్ లో వైరస్ లాగా ఈడెక్కడి నుంచి వచ్చాడు? పక్కనే ఉన్నాడు కదా. ఇక్కడ ఎవడో లేడు కదా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? ఇంతలే సోడా బుట్టి కళ్ళతోలు పెట్టుకున్నావు, కనబడలేదా? అయ్యి బాబోయ్, నాన్నోయ్, ఇంకో నిమిషం ఇక్కడే ఉంటే నా సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయేలా ఉంది. ఐ డోంట్ వాంట్ సెకండ్ మ్యారేజ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.